ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామన్నారు. పాల్వాయి గేటు పీఓ ఏపీఓను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు మాచర్ల వెళ్లటం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. బయట వాళ్లు ఎవరూ మాచర్లకు వెళ్లొద్దని సీఈఓ ముఖేష్ మీనా ఆదేశించారు. ఈవీఎంను పిన్నెలి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామన్నారు. పాల్వాయి గేటు పీఓ ఏపీఓను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు మాచర్ల వెళ్లటం సరికాదని, మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. బయట వాళ్లు ఎవరూ మాచర్లకు వెళ్లొద్దని సీఈఓ ముఖేష్ మీనా ఆదేశించారు. ఈవీఎంను పిన్నెలి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. సుధా, పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఓ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మే 13వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందులో ఉన్న ఈవీఎం మిషన్ ధ్వంసం చేసినట్లు అందులో స్పష్టంగా ఉంది. అయితే ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. అయితే తాజాగా పిన్నెల్లి వీడియోను మేము విడుదల చేయడం లేదని సీఈఓ మీనా సంచలన ప్రకటన అయితే చేశారు. ఎన్నికల కమిషన్ నుండి బయటికి వెళ్ళలేదని, అయితే బయటికి ఎలా వెళ్ళిందో తెలుసుకుంటామన్నారు. ఈ సీఈఓ మీనా ఈ దర్యాప్తులో బయటికి వెళ్లి ఉండవచ్చు అని ఆయన అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పాల్వాయి గేట్లో పీఓ ఏపీఓలను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పల్నాడు జిల్లా మాచర్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని, ఇప్పుడు అక్కడ పరామర్శలకు తావు లేదని, ఇప్పుడు పల్నాడు విషయంలో పరిస్థితి అదుపులోకి వచ్చే మూమెంట్ లో టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ విషయంలో మళ్ళీ అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన బయట వారిని ఎవరు మాచర్లకు వెళ్లకుండా సీఈఓ మీనా
ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సుధా. రామోహన్, ప్రస్తుతం అయితే మాచర్లో ఉన్న పరిస్థితి అదుపులోకి వస్తుందంటూ తెలియజేశారు సీఈఓ మీనా. అయితే 144 సెక్షన్ కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి అది మొత్తం పూర్తి కంట్రోల్లోకి ఎప్పటికి వస్తుంది? పూర్తి కంట్రోల్లోకి అయితే ఇప్పుడు ఎక్కడికక్కడ షాపులు అయితే ముంచి వేసి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరినైనా సరే అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం చెక్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి బయటకు వదులుతున్నారు. అయితే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి 8 పోలీసు బృందాలు అయితే ఇప్పటికే అరెస్టుకు చేసిన 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మాచర్లో ఇప్పుడు ఈ పరామర్శలకి టీడీపీ వాళ్ళు రావడం కరెక్ట్ కాదని సిఓ మీనా అయితే ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ వాళ్ళు పరామర్శలు అది వచ్చి అదుపు తప్పే అవకాశం ఉన్నందువలన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని సిఓ మీనా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుధా. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ.